జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడిలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల ఉత్సాహ కేరింతల మధ్య క్రీడా మహోత్సవం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు. సంస్థల డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ప్రభావం నుంచి విద్యార్థులను బయటకు తీసుకువచ్చి మైదానంలోకి తీసుకురావడం, వారి క్రీడా ప్రతిభను వెలికితీయడమే తమ లక్ష్యమని చెప్పారు. జోనల్ ఏజీఎం ఎంవి సురేష్ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. వివిధ జోన్ల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ క్రీడా మహోత్సవం విద్యార్థుల ఉత్సాహ నినాదాలతో విజయవంతంగా ముగిసింది. ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు హాజరవడం జరిగింది. మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి, అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు. వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరి గారితో పాటుగా మా డైరెక్టర్ గారైనటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది. ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది. క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు, కేవలం చదువు ద్వారానే కాదు, క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి, ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని, అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు. ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం. మొదటగా బ్రాంచ్ లెవెల్లో, ఇది గత 2 నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి, బ్రాంచ్ స్థాయిలో విద్యార్థిని ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా 150 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. మొదటగా ప్రైమరీ విద్యార్థులు అయితేనేమి, అలాగే సెకండరీ విద్యార్థులు, వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సపరేట్ పీరియడ్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థులందరూ కూడా నిరంతరం ఉదయం సాయంత్రం కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయించి బ్రాంచ్ లెవెల్లో విజేతలైనటువంటి 150 మంది విద్యార్థులను ప్రతి బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరుగుతుంది.